తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సరదాగా ఆడుకునే ఆట అష్టాచెమ్మ. ఈ ఆటలో పులి మేకను చంపుతుంది. అయితే ఇక్కడ మేకకు బదులు ఓ మనిషిని చంపారు. చంపింది ఎవరో కాదు, తోటి స్నేహితులే. అది కూడా కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి అత్యంత కిరాతకంగా అంతమొందించారు. ఈ ఘటన రాజమండ్రి రూరల్లో తీవ్ర కలకలమే రేపింది. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో మార్గాని నాగేశ్వరరావు, కైరం వీరబాబు, కైరం రమణ స్నేహితులు. అయితే వీరిలో నాగేశ్వరరావు హత్యకు గురయ్యాడు. కారణం అష్టాచెమ్మ ఆట. ముగ్గురు స్నేహితులు ఉదయం అష్టాచెమ్మ ఆట మొదలుపెట్టారు. అయితే ఆట మధ్యలో మార్గని నాగేశ్వరరావు, మిగిలిన ఇద్దరు స్నేహితులు వీరబాబు, రమణకు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త చినికి చినికి గాలివాన్లా పెద్దదైంది. దీంతో వీరబాబు, రమణ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కత్తితో నాగేశ్వరరావును విచక్షణ రహితంగా పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ హత్యకు కారణం అష్టాచెమ్మ ఆట కారణమని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే సరదా కోసం ఆడే అష్టాచెమ్మ ఆట నిండు ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆటలో భావోద్వేగాలు సహజమేనని, అంత మాత్రాన చంపే వరకు వెళ్తారా అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అనపర్తి సీఏని, శాటిలైట్ సిటీలోని మార్గాని నాగేశ్వరరావు అనే అతన్ని అన్నదమ్ములైన కైరు వెంకన్న మరియు వీరన్ ఇద్దరు కూడా కత్తితో పొడిచారని చెప్పేసి ఈ యొక్క రిపోర్టు రావడం జరిగింది. ఈ యొక్క రిపోర్టుని చనిపోయిన మార్గాని నాగేశ్వరరావు వాళ్ళ అన్నయ్య ఇవ్వడం జరిగింది. మేము దర్యాప్తు చేయగా వీళ్ళకి చనిపోయిన మార్గాని నాగేశ్వరరావుకి, వెంకన్న మరియు వీరన్నలకు కూడా వీళ్ళకి ఇచ్చిన డబ్బులు లావాదేవీలు కూడా ఉన్నవి. అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ముల్ని చనిపోయిన అతను ఏదో మన ఆడవాళ్ళ గురించి ఏదో తిట్టాడని చెప్పేసి ఆ కోపంతో ఇద్దరు కూడా కలబడి వీళ్ళు వెంకన్న వీరన్నలు తెచ్చుకున్న కత్తితో నాగేశ్వరరావుని పొడవడం జరిగింది. అంతే తప్ప దీనికి ఇతర రాజకీయ కోణాలు కానీ ఇతర కక్షలు అటువంటివి లేవు. ఇద్దరు ముద్దాయిల గురించి కూడా మేము ఎక్కడున్నారనేది కూడా వాళ్ళు దర్యాప్తు చేసి పట్టుకోవడం జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.